ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే. మనుషులకి ప్రేమిస్తా. కొంతమందికి ఉంటుంది ఆ పిచ్చి. హ్మ్. కులం, మతం, అవును. మనోడు, బయటోడు అట్లుంటుంది. నాకు చిన్నతనం నుంచి ఇప్పటిదాకా ఏమి చచ్చిపోయే రోజు దాకా నాకట్లా ఉండేది. ఎందుకంటే నాకు ఒక 12, 13 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఒక్కసారి కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినాక ఒకతను నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. మోసం చేసి ఎళ్ళిపోయాడు. మళ్ళా వేరే అతనొచ్చాడు. ఓకే. నాకివన్నీ ఇంట్రెస్ట్ లేదంటే, కాదు కదా! అందరూ అలానే ఉంటారా? నేను అంటే మంచోడిని అలా. ఓకే. అలా ఈ 12 మందిలో ముస్లిం అబ్బాయి ఉన్నాడు. సిక్కుల అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఆహ్, క్రిస్టియన్ అతను ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఓకే. నేను అలా కులం, మతానికి నేను ఎప్పుడు ఇది చేయను. మళ్ళా ఓకే. కొద్దిగా మా డాడీ అనుకుంటారు. అంటే ఇప్పుడు మా తమ్ముడికి పెళ్లి చేయాలి. మన కులం మన అమ్మాయే అమ్మాయినే కావాలి. కావాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకొని నేనేమనుకుంటా నేను లవ్ చేసినప్పుడు ఈ అబ్బాయి నా సర్వస్వం అని ఇంట్లో పరిచయం చేసేదాన్ని. ఓకే. ఆళ్ళు మన కులం కాదు, మన మతం కాదు కదా! అని మా డాడీ అట్లా మాట్లాడేవాళ్ళు. ఆళ్ళు గూడా నన్ను పెళ్లి చేసుకోలేదు ఎళ్ళిపోయారు. ఇప్పుడు 'స్వాతి ప్లస్ నాయుడు' ఆ! ఉంది గదా! హ్మ్. అంటే మీకు పుట్టుపూర్వకంగా 'స్వాతి' అని ఉంది. ఆ! ఈ 'నాయుడు' అనేది ఎందుకు అటాచ్ ఆ! చేయడం జరిగింది అక్కడ? యాక్చువల్లీ నా పేరొచ్చేసి స్వాతి బిందు. బిందు. అమ్మా, ఓకే. నాన్న పెట్టిన పేరు. నేను అనేదాన్ని, ఏంటి నా పేరు ఇలా పెట్టారు? స్వాతి పర్లేదు, బిందు ఏంటి ఇలా ఉంది? సరే ఓకే. ఎవరడిగినా స్వాతి అనే చెప్పేదాన్ని చిన్న స్కూల్ నుంచి. ఓకే. తర్వాత ఏమైందంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత గూడా స్వాతి అనే చెప్పేదాన్ని. ఓకే. ఆహ్, బిందు అనేది గూడా తెలీదు. 2 ముక్కలు ఎందుకు ఒకటే ముక్క రాసేదాన్ని. ఓకే. తర్వాత ఏమైందంటే నాకు వేరే మా కజిన్ ఒకాయన నాకు అంటే అంత ఐడియా లేదు ఫేస్‌బుక్ ఇవన్నీ ఎలా వాడాలి. ఓకే. "అన్న నాకు ఇట్లా ఫేస్‌బుక్ క్రియేట్ చేయవా?" అంటే నాకు మెయింటైన్ చేయడం రాదు కదా! అంటే ఆయన క్రియేట్ చేసి నాకిచ్చాడు. అక్కడ స్వాతి నాయుడు అనుంది. ఈ నాకు నచ్చలేదు. ఓకే. నచ్చలేదు అంటే ఈ ట్యాగ్ ఎందుకు? ఈ కులం, మతం గురించి మనం ఎందుకు నాయుడు? స్వాతి ఉండు, లేదా స్వాతి బిందు ఉండు, లేదా ఓకే. కానీ నాయుడు అనేది ఎందుకు పెట్టావు అంటే, అది తీసుకోవట్లేదమ్మా. అందుకనే అది పెడితే తీసుకుంది. ఓకే. పర్లేదులే నీకు నచ్చకపోతే మనం చేంజ్ చేసేద్దాం అన్నాడు. హ్మ్. సరే చేంజ్ చేసే ఎందుకు అంటే మేము కాపులం. ఓకే. ఆహ్, అంటే కాపులంటే నాయుడు కూడా కాదా? హ్మ్. నాకంత ఐడియా లేదు. ఆ! కాపులు అన్నమాట మేము. సో, ఎందుకన్నా ఇట్లా పెట్టావంటే, అంటే కాపులన్నా, నాయుడన్నా ఒక్కటే కానీ ఊరికనే ఉంచు, సరే తీసేద్దాం అన్నాడు. ఈలోపు నేనేం చేశానంటే నాకెలా అంటే ఆరాటం ఆగదు. హ్మ్. ఇప్పుడు వేడి వేడి వండిన ఫుడ్ తింటేనే టేస్ట్ బావుంటుంది గదా! అవును. అలాగా ఎప్పుడు వీడియోలు, ఫోటోలు అప్పుడు పెట్టేయాలన్నమాట. నిద్ర పట్టదు. ఓకే. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు తీసుకున్నది మెల్లమెల్లగా అప్‌లోడ్ జేస్తారు. అవును. నేనలా కాదు. ఎన్ని వీడియోస్ అయినా ఎప్పటిదప్పుడు చేసేయాలి. ఆయన మార్చేలోపు నేను మొత్తం అప్‌లోడ్ చేసేసా. చేసేసారు. చేసేసేసరికి అందరికి స్వాతి నాయుడు అనేది బాగా ఫేమ్ ఫేమ్ అయిపోయింది. అయింది. ఇప్పుడు ఎవరైనా మీరు మాట్లాడుకుంటుంటే స్వాతి అంటే కూడా అవతల పర్సన్‌కి ఐడియా అవును. ఉండదు. అవును. స్వాతి నాయుడు అంటే మేబీ ప్రపంచం ఇమ్మీడియేట్‌లీ మొత్తం అది నాదొక్కటే ఉంది. వెలిగిపోతది. ఆ తర్వాత ఇంక నాకు నచ్చకపోయినా కూడా జనాలు నన్ను అలాగే పిలుస్తున్నారు. అలాగే గుర్తిస్తున్నారు కాబట్టి ఇంగా అది అప్పట్లో నాకు నచ్చలే. కానీ ఓకే. ఇప్పుడు నాకు నచ్చింది. కానీ నాకదే అనిపిస్తది ఇప్పుడు అంటే కూడా. సరదాగా యాడ్ చేసింది అదొక బ్రాండ్‌గా అదొక ఇదిగా ఏర్పడిపోయిందన్నమాట. అయిపోయింది తప్ప పర్టిక్యులర్‌గా ఇది చూపించుకోవాలి. ఇప్పుడు కొంతమంది రెడ్డి అని చూపించుకుంటారు, ఓకే. చౌదరి. నాకలా అలా లేదు ఇంట్రెస్ట్. అయితే